ఒక్క దినారు 270 రూపాయలు అని చెప్పాను కదా. దినారు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది దినార్ అనమాట. ఇది ఒక్క దినారు 270 రూపాయలు. ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ అనమాట. నెంబర్ 1 కరెన్సీ. ఎక్కువ ఖరీదు ఎక్కువ అనమాట ఈ కరెన్సీకి. అది ఇంకో నోట్ చూపిస్తాను మీకు ఇంకో నోట్ చూపిస్తాను కదా. ఈ ఒక్క నోటు ఇది 20 దినార్ల నోటు. కువైట్లో 20 దినార్లు ఇది. ఈ 20 దినార్లు ఇండియన్ రూపీస్లో 5,400 రూపాయలు అక్షరాలు వస్తాయన్నమాట ఒక్క నోటుకు. చూసారా ఎంత మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ. ఒక్క డాలర్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో 82 రూపాయలు అవుతుంది. ఒక్క యూరో వచ్చేసి ఇండియన్ రూపీస్లో 90 రూపీస్ అవుతుంది. అదేవిధంగా ఒక్క పౌండ్ వచ్చేసి ఇండియన్ రూపీస్లో 106 రూపాయలు అవుతుంది. కానీ మీరు గెస్ట్ చేయగలరా, వీటన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ, వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ ఒకటి ఉంది. అది మరి ఏదో కాదు, కువైట్ దినార్ అనమాట. ఒక్క కువైట్ దినారు ఇండియన్ రూపీస్లో 270 రూపాయలు అనమాట. మోస్ట్ ఫిక్సబుల్ కరెన్సీ. ప్రపంచంలోనే పవర్ఫుల్ మోస్ట్ వాల్యుబుల్ కరెన్సీ కువైట్ దినారు. అమెరికన్ డాలరు పాపులర్ కరెన్సీ. కానీ అమెరికన్ డాలరు ఎందుకు మోస్ట్ వాల్యుబుల్ కాలేకపోయింది, కువైట్ దినారే ఎందుకు ప్రపంచంలోనే నెంబర్ 1 వాల్యుబుల్ కరెన్సీగా అయ్యింది, ఈ వీడియోలో చూద్దాము. కువైట్ కరెన్సీ ఎందుకు ఇంత వాల్యూ అని తెలుసుకునే ముందు మనం కువైట్ హిస్టరీలోకి వెళ్ళాలి. కువైట్లో దాదాపు 70-80 ఏండ్ల ముందు ఇండియన్ గవర్నమెంట్ ద్వారానే అక్కడ డబ్బులు అయితే చలామణి అయ్యేది. ఇప్పుడు కాదు, 70-80 ఏండ్ల ముందు ఇండియన్ గవర్నమెంట్ ముద్రించిన నోట్లనే ఇక్కడ కువైట్లో వాడేవారు. కువైట్ గవర్నమెంట్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లనైతే ముద్రించడం జరిగేది. ఆ నోటును ఏమని పిలిచేవారంటే గల్ఫ్ రూపీ అని పిలిచేవారు. ఈ గల్ఫ్ రూపీ అనేది చూడ్డానికి సేమ్ ఇండియన్ రూపీ లాగే ఉండేది. కాకపోతే అది గల్ఫ్ రూపీ అనేది లెటర్ అయితే ఉంటుందో సీరియల్ కోడ్ జెడ్తో స్టార్ట్ అయ్యేదనమాట. కాకపోతే ఈ గల్ఫ్ రూపీ అనేది మనకు ఓన్లీ కువైట్లోని వర్క్ అయ్యేది అప్పట్లో 70-80 ఏళ్ళ ముందు. ఇప్పుడైతే మీకు డౌట్ రావచ్చు, కువైట్ అంత కరెన్సీ వాల్యూ ఉంది కదా, ఇప్పుడు ఒకప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ముద్రించిన కరెన్సీని ఎందుకు వాడేది 70 ఏళ్ళ ముందు, ఎందుకు అలా వాడేది అనేది క్వశ్చన్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అదేంటంటే 200 ఏండ్లు 1763 నుంచి 1961 వరకు పెర్షియన్ గల్ఫ్ ఏరియాలో కువైట్ దేశం ఉండేది కదా. ఆ కువైట్ దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారనమాట. అప్పట్లో బ్రిటిష్ ఇండియా సర్కార్ ఏం ఆలోచించిందంటే కువైట్ ఒక ఎకానమీ అనేది చాలా చిన్నది, ఈ చిన్న కువైట్ దేశానికి మళ్ళీ సపరేట్ కరెన్సీ ఎందుకు, ఇండియాలో వాడుతున్న కరెన్సీనే ఇక్కడ కూడా వాడితే మనకు సులభం అయిపోతుంది కదా అని ఆ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అనేది కువైట్లో కూడా ఆ ఇండియన్ రూపీస్నే వాడితే చక్కగా మనకు ఈజీగా ఉంటుందనేసి అప్పట్లో ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, ప్రపంచం మొత్తం వాళ్ళే పరిపాలించారు అప్పట్లో. వాళ్ళు ఈ విధంగా ఆలోచించి అప్పుడు కువైట్కు అప్పుడు అంత రిచ్ కంట్రీ ఏం కాదు అప్పట్లో, పెట్రోల్ కూడా ఏం నిల్వలు ఏం బయటపడలేదు అప్పట్లో. కానీ 1947లో ఇండియాకైతే స్వతంత్రం వచ్చింది. కానీ అప్పటి వరకు కువైట్కి అయితే స్వతంత్రం రాలా, 1947లో రాలా. కువైట్కి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది, 1961, 63 ఆ టైంలో కువైట్లో అయితే స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ నుంచి. 1947 తర్వాత భారత్కు స్వతంత్రం వచ్చినాక కూడా కొద్ది కాలం అయితే కువైట్లో మరియు ఇండియాలో ఒకే రకమైన కరెన్సీని అయితే వాడేవారు. 1931లోనే కువైట్లో పెట్రోల్ ఉన్నట్లు కనుగొన్నారు. కానీ ఇది 2వ ప్రపంచ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తానికి ఈ పెట్రోలు సప్లై చేయడంలో కువైట్ విఫలమైంది. అందువల్ల కువైట్ ఎకానమీ చిన్నగా స్మాల్గా ఉంది అప్పట్లో. ఇంతవరకు బాగానే ఉంది. 1959 వరకు కువైట్లో అదేవిధంగా బెహ్రెయిన్ ఇలా గల్ఫ్ కంట్రీస్లో చాలామంది గోల్డ్ స్మగ్లర్స్ గల్ఫ్ కంట్రీస్లో గోల్డ్ కొనుక్కొచ్చి దాన్ని ఇండియాలో అమ్ముకొని ఆ విధంగా వచ్చిన డబ్బును మళ్ళా గల్ఫ్ కంట్రీస్లో మళ్ళా పెట్టి మళ్ళా కొనుక్కొచ్చి ఈ విధంగా గోల్డ్ని అయితే స్మగ్లింగ్ చేసేవారు అప్పట్లోనే. ఆ విధంగా చేయడం వలన ఇండియన్ గవర్నమెంట్కు చాలా లాస్ వచ్చేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ గవర్నమెంట్ 1959లో మనము గల్ఫ్ కంట్రీ కువైట్లో సపరేట్ కరెన్సీని పెడితే బాగుంటుంది, సేమ్ ఇండియన్ కరెన్సీనే పెట్టడం వల్ల మనకు దెబ్బతింటుందనేసి దాని కారణంగా అక్కడ ఇండియన్ రూపీస్ని తెచ్చారు. కానీ అది గల్ఫ్ రూపీ అని పిలుస్తారు, ఇండియన్ రూపీసే కాకపోతే గల్ఫ్ రూపీ అని పిలుస్తారు. అప్పట్లో కువైట్లో అది వాడేవారు అనమాట 70-80 ఏళ్ళ ముందు. కానీ ఇందులో తేడా ఒకటి ఉండేది, ఈ గల్ఫ్ రూపీ అనేది ఇండియాలో వాడలేరు, ఇండియాలో అలవ్ లేదు, ఓన్లీ
కువైట్లో మాత్రమే చలామణిలో ఉండేది అప్పట్లో. ఆ తర్వాత 1961లో కువైట్కు బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి కలిగి కువైట్కు స్వతంత్రం వచ్చి 1961లో వచ్చేసింది. ఆ తర్వాత 1963లో కువైట్ సొంతంగా ఒక అరబ్ కంట్రీగా ఏర్పడింది. ఆ తర్వాత 1963లో కువైట్ పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ అన్ని ఏర్పాటు చేసుకునింది అనమాట ఒక సపరేట్ గా. ఆ తర్వాత 1963 తర్వాత కువైట్ డెవలప్ కావడానికి ఎంతో సేపు పట్టలేదు. 1970లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డెవలప్డ్ కంట్రీగా కువైట్ ఎదిగింది. ఆ తర్వాత కువైట్ అనేది ప్రెస్ ఫ్రీడమ్ కంట్రీగా కూడా వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ప్రపంచంలో నిలిచింది. అంటే ఇక్కడ జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళకు ఏదైనా వ్యక్తపరచడానికి గవర్నమెంట్ ఇలా చేస్తుందని నిలదీసేదానికి, ఆ విధంగా మాట్లాడేదానికి ప్రెస్ కు ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట ఇక్కడ గల్ఫ్ కంట్రీ కువైట్ అనేది. అట్లా ఫ్రీడమ్ ఇచ్చే కంట్రీలలో కువైట్ కూడా టాప్ కంట్రీగా నిలిచింది అనమాట. ఇప్పటికీ కూడా మీరు చెప్తే నమ్మరు, ఇండియా కంటే కూడా కువైట్లో ప్రెస్ ఫ్రీడమ్ వాల్యూ ఇండెక్స్ లో కువైటే నెంబర్ 1 గా ఉంది. అంటే ఫ్రీడమ్ గా వాళ్ళు ప్రెస్ కు ఫ్రీడమ్ ఇచ్చారు, జర్నలిస్ట్ కు ఫ్రీడమ్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఇండియా కంటే కూడా ఎక్కువ ఫ్రీడమ్ కువైట్లో అయితే ప్రెస్ కి అయితే ఉంటుంది. గాయస్, మెయిన్ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోయి మన టాపిక్ ఏంది, కరెన్సీ గురించి టాపిక్. మనం కువైట్ ఎలక్షన్ గురించి, కువైట్ దీని గురించి కన్వర్ట్ అయిపోయాము. మళ్ళీ మనము కువైట్ కరెన్సీ టాపిక్ లెక్కైతే వెళ్దాం. ఇప్పుడు 1960లో కువైట్ వచ్చేసి వాళ్ళ సొంతంగా కువైట్ దినార్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు ప్రపంచానికి. ఫస్ట్ కువైట్ దినార్ అనేది 1960లో వాళ్ళ ముద్రించుకున్నారనమాట. ఫస్ట్ 1960లో. మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు కువైట్ కరెన్సీ ఎందుకు అంత వాల్యూ అని కదా. సాధారణంగా కరెన్సీ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఫిక్స్డ్ కరెన్సీ, ఫ్లోటింగ్ కరెన్సీ, మిక్స్డ్ కరెన్సీ. ఈ 3 ఉంటాయి అనమాట. ఫిక్స్డ్, మిక్స్డ్, ఫ్లోటింగ్, ఈ 3 కరెన్సీలు ఉంటాయి. కువైట్ ఎటువంటి కరెన్సీ అంటే కువైట్ అనేది ఫిక్స్డ్ కరెన్సీ. అంటే ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత ఇది పడిపోయినా కూడా కువైట్ కరెన్సీని ఎవరు కిందికి దించలేరు అనమాట. ఆ రకంగా ఫిక్స్డ్ గా కూర్చుంటుంది. అసలు ఎందుకు ఇంత కారణం అనేది ఇది అసలైన కారణము. ఫిక్స్డ్ కరెన్సీగా ఉందన్నమాట. కువైట్ అనేది ఫిక్స్డ్ కరెన్సీ అని చెప్పాను కదా, ఇది ఓన్లీ ఒక కరెన్సీతో మాత్రమే ఫిక్స్ లేదు, బాస్కెట్ ఆఫ్ మల్టిపుల్ కరెన్సీలతో ఫిక్స్డ్ గా ఇది వర్క్ అయితే అవుతుంది. 1990 వరకు ఇండియా కూడా ఫిక్స్డ్ కరెన్సీగానే ఉండేదన్నమాట. ఆ తర్వాత సప్లై, డిమాండ్, మార్కెట్ వీటి కారణంగా ఫిక్స్డ్ కరెన్సీ నుంచి దాన్ని మార్చేసి ఫ్లోటింగ్ కరెన్సీగా ఇప్పుడైతే ప్రజెంట్ వరకు కూడా అదే ఉంది. ఫ్లోటింగ్ కరెన్సీగానే ఇండియా కరెన్సీ వర్క్ అవుతుంది. కువైట్ కరెన్సీ అయితే 1960 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఫిక్స్డ్ కరెన్సీగానే కువైట్ కరెన్సీ అయితే ఉంది. మొత్తానికి కువైట్ అనేది ఏదో ఒక్క కరెన్సీతో ముడిపడలేదన్నమాట. ఇప్పుడు కొన్ని దేశాలు అమెరికన్ డాలర్ ఉంటుంది, దాంతో ముడిపడి ఉంటుంది. అమెరికన్ డాలర్ తగ్గితే ఇది తగ్గుతుంది, అమెరికన్ డాలర్ పెరిగితే ఇది పెరుగుతుంది. అట్లా కాదనమాట. ఇది కువైట్ దినార్ అనేది మల్టిపుల్ కరెన్సీ. అంటే ఒక బాక్స్ తీసుకోండి, ఆ బాక్స్లో పౌండ్లు 20, డాలర్లు ఒక 40, యూరోలు వచ్చి ఒక 50, ఇట్లా అన్ని కాంబినేషన్ ఉంటాయన్నమాట. వాటి కాంబినేషన్లో వచ్చిన యావరేజ్ రేషియోతో ఈ కువైట్ దినార్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఒక యావరేజ్ అన్ని రకాల కరెన్సీలు యావరేజ్గా తీసుకుంటే ఆ యావరేజ్తో ఈ కువైట్ దినార్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి ఇది ఎప్పటికీ కువైట్ దినార్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అది కానీ ఇండియాలో అలా కాదనమాట. ఇండియాలో ఫ్లోటింగ్ కరెన్సీ అంటే పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, ఆ రకంగా ఉంటుంది అనమాట. ఇండియాలో డిమాండ్, సప్లై, వీటి ఎకానమీ వీటిని బట్టి అనమాట ఇండియా కరెన్సీ వర్క్ అవుతుంది. మొత్తానికి ఇండియా కరెన్సీ అయితే ఫ్లోటింగ్ కరెన్సీగా వర్క్ అవుతుంది. కువైట్ కరెన్సీ అనేది ఫిక్స్డ్ కరెన్సీగా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. 1990కి ముందు ఇండియా కరెన్సీ ఫిక్స్డ్ కరెన్సీగా ఉండేది ఒకప్పుడు. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన ఇండియా కరెన్సీని ఫ్లోటింగ్ కరెన్సీగా మార్చేశారు. ఇండియా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ మీద పనిచేస్తానప్పుడు ఈ కువైట్, గల్ఫ్ కంట్రీస్ ప్రతిదీ, బెహ్రెయిన్, ఒమాను, దుబాయ్, ప్రతి ఒక్కటి ఇవి కూడా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ మీద ఎందుకు పనిచేయకూడదు, ఎందుకు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ మీదే ఉన్నాయి, ఇవన్నీ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్లోనే ఉన్నాయి ఎందుకు అని డౌట్ అయితే రావచ్చు. ఎందుకు అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఈ ఇండియాలో అంటే పెట్రోలు, ఇట్లా ఆయిల్స్ నిల్వలు లేవు. ఈ గల్ఫ్ కంట్రీస్లో పెట్రోల్ బేస్డ్గా పనిచేస్తాయి అనమాట. పెట్రోల్ ఇన్కమ్ మీద పనిచేస్తాయి. వీళ్ళు కానీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ కింద మార్చేసినారు అనుకో వీళ్ళ కరెన్సీలను, అప్పుడు ఏమవుతుంది,
ఇప్పుడు పెట్రోల్ అనేది ఒకసారిగా పెరుగుతుంది, ఒకసారిగా తగ్గుతుంది కదా. అదే విధంగా వీళ్ళ కరెన్సీ కూడా మళ్ళీ ఏమైతుంది, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లో మారిస్తే ఏమైతుంది, కరెన్సీ కూడా ఒకసారిగా పెరగడం, ఒకసారిగా తగ్గడం జరుగుతుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ కింద పెట్టకుండా వీళ్ళు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ కింద పెట్టుకున్నారు. అందుకే వీళ్ళ వాల్యూ అనేది ఎప్పటికీ పెద్దగా ఏం తగ్గదు, ఏదో ₹1 ₹2 తగ్గుతుంది అంతేగాని పెద్దగా మార్పు అయితే ఉండదు అనమాట. అందుకే వీళ్ళ రహస్యం ఏంటంటే అదే అనమాట, వీళ్ళు పెట్రోల్ బేస్డ్ కింద వీళ్ళ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్లే పెట్టుకొని ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. అది ఎందుకు ఇప్పుడు కువైట్ కరెన్సీ ఇంత వాల్యూ ఎందుకు అంటే ఇదంతా మీకు విన్నట్లయితే అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అదేవిధంగా లడ్డు నవాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై హింద్, వందే మాత్రం, బాయ్ ఫ్రెండ్స్.